జాతకం పట్ల ఉన్న ఇంపార్టెంట్ వల్ల దరిద్రుడు కూడా మారుతాడు అని శాస్త్రాలు చెప్తున్నప్పటికీ ఓకే. చాలామంది జాతకం వైపు నమ్మకుండా రాకుండా యోగాలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయి, కష్టాల నుంచి విముక్తులు ఉన్నాయి, దానికి ఫలాలు ఉన్నాయి అని చెప్తున్నప్పటికీ శాస్త్రాలు చాలామంది దూరంగానే ఉన్నారు హిందువులై ఉండి. ఓకే. కానీ ఇంట్లో పూజలు బాగానే చేస్తారు, ఓకే. కానీ జాతకాన్ని నమ్మరు. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు ఈ ప్రశ్న రాంగ్ అంటాను. ఎందుకంటే జాతకాలు నమ్మకపోతే లక్షల మిలియన్స్ వ్యూస్ జాతకాలకి రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, జాతకాలు నమ్మని వాడు ఒక రాయేస్తాడు కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే నమ్మే 100 మంది కనపడరు, నమ్మని ఒక కామెంట్ అనేదే కనపడుతుంది. ఇప్పుడు 100 మంది నాకు దండం పెట్టి ఒకడు ఏదో ఒక పెద్ద గొడ్డలు తీసుకొని ఇట్లా నరుకుతున్నట్టు ఒక ఇమేజ్ పంపాడు అనుకోండి, అదే హైలైట్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1, జ్యోతిష్యాన్ని, గ్రహాలని, జాతకాలని, దేవుణ్ణి నమ్మేటటువంటి సంఖ్య దాటిపోయింది, కోట్లు దాటిపోయిందండి. లేకపోతే ఇంటర్వ్యూస్ ఉండవు. ఇప్పుడు ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్ ఛానల్స్లో డివోషనల్ ఛానల్స్ విపరీతంగా ఉన్నాయి. ఉగాది రాశి ఫలాలు వెళ్ళిన వ్యూస్ ఏవిఎల్లో మీరు ఎనీ బ్రేకింగ్ న్యూస్ తీసుకోండి, ఏంటి నమ్మకాలు ఉన్నాయి, బట్ నమ్మని వాళ్ళే ఎక్కువగా మీకు అక్కడ. ఎందుకంటే థంబ్లైన్ మీరు ఈ పూజ చేసుకోండి మీకు పాపం ఆయనకి ఏం చేసినా ఎందుకో జ్యోతిష్యం వైపు కొంత నమ్మశక్యం కాని విధంగానే ఉండే వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే? ఏం చెప్తాను, వదిలేస్తాను. ఎందుకు చెప్తాం? అతన్ని మార్చాల్సిన అవసరం మనకేంటండి? ఏదో ఒక ఇన్సిడెంట్ ద్వారా మారుతాడు. లైఫ్ లాంగ్ మారే యోగం లేదనుకో మారడు. సింపుల్ ఆన్సర్. ఇప్పుడు అసలు జ్యోతిష్యాన్నో దేవుణ్ణో నమ్మని నాస్తికుణ్ణి నేను ఎందుకు పట్టించుకోవాలంట? అవసరమే లేదు. కానీ హిందువు గుండి దేవి దేవతలను నమ్ముతూ ఆలయాలను సందర్శిస్తూ నిత్యం చేస్తూ జ్యోతిష్యాన్ని నమ్మడంటారు. నమ్మకపోని సార్, అలాంటి వాళ్ళు మనం ఏం చెప్పము. ఎందుకు చెప్పాలి? ఇది అలా చెప్పి అతన్ని గుంజుకొచ్చినా మాకేం ప్రయోజనం? బాగా చెప్పారు. చాలా మంది ఏం చెప్తారంటే ఆయన ఏదో మసిపోయాలి, మారేడుకాయ అవసరం లేదు, నమ్మించాలి అన్నట్టు. దానివల్ల మనకి ఏ మాత్రం ఇంకో గంట టైం వేస్ట్ అంతే. నమ్మే వాళ్ళని బలవంతుల్ని చెయ్యడం నా వే ఆఫ్ స్టైల్. నమ్మేవాడిని వాడి బలం దేవుడు గ్రహాలు అనుకున్నప్పుడు ఎస్ అవునరా నువ్వు కరెక్ట్ పాయింట్కి వచ్చావు, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చావు, నువ్వు 100% ఈ విధంగా వెళ్ళు, నువ్వు రీచ్ అవుతావు, గ్యారంటీ ఆ భగవంతుడు నిన్ను వరిస్తాడు అనే ఆ అంత ఆత్రనాదంతో మనసులోంచి మన మాట వస్తే ఏ వ్యక్తి అయినా సరే 100% గమ్యాన్ని చేరుకుంటాడు. సరే, ఇంకా చాలా కామన్ ప్రశ్ననే, కానీ మీరు సమాధానం ఏ రకంగా చెప్తారో చూడాలి. రాసిన రాత ఏ రకంగానూ కూడా మార్చడానికి లేదు అని అంటారు. నిజానికి జాతకానికి మరి దీనికి ఏ రకంగా లింక్ చేస్తారు అప్పుడు మీరు? ఎస్ ఇప్పుడు మన తలరాత ఉంటుంది, తలరాతనే జాతకం. ఇప్పుడు మీ తలరాతలో ఏముంటుంది అంటే పలానా మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని మీ తలరాతలో ఉంది. నేను అదే చెప్తున్నా. మీ తలరాతని తెలుసుకోవడమే జాతకం అండి, జ్యోతిష్యము. ఇక్కడ మీరు రాసిన రాత మారదు, మీరు చేసే పూజన వల్ల మాకేంటి లాభము అనే పాయింటా మీరు అడిగేది? అది కూడా తెలివిగల వాళ్ళే. అలా కాదు సార్ నేను అనేది. అంతే కదా అర్థం. ఓకే, ఎస్, ఆ పాయింట్ కూడా ఆన్సర్ ఉంది. ఇప్పుడు మీ తలరాతలో ఉన్నటువంటి యోగ అవయోగాన్ని ప్రిడిక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు పలానా మీకు మీ రాతలో మీరు పలానా ఒక 100 కోట్లు సంపాదించాలని ఉందండి. ఆ 100 కోట్లు మీకు ఎలా వస్తాయో చూపిస్తుంది కదా జ్యోతిష్యం. పండ్లు అమ్ముకొని 100 కోట్లు సంపాదించారు తెలుసా? సౌత్ మొత్తం ఫ్రూట్లు దాన్ని ఏమంటారు సప్లై చేసేది అతనే. ఆ వేని ఎవరు చెప్పారండి? ఆ వేని ఎవరు చెప్పారు? ఆయనకు ఒక గురువో లేదంటే ఎవరో ఆస్ట్రాలజర్ లేదు నువ్వు మట్టి కాదు బంగారం అమ్ముకో నీ లైఫ్ మారుతుందంటే గోల్డ్ షాప్లో లక్షల కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. నాట్ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి నీ తలరాత మారదా? మా నమ్మకం ఏంటి? భగవంతుడి యొక్క అనుగ్రహం మన కర్మని సైతం జయిస్తుంది అన్నది మా నమ్మకం. పురాణాలు కూడా అవే చెప్తున్నాయి. పురాణాలు ఎందుకు చెప్పట్లే? మార్కండేయుడు పురాణం తీసుకోండి, భక్త కన్నం, ఇలా రకరకాల పురాణాల్లో భగవంతుడు రక్షిస్తున్నాడు. అలాగే నీ తలరాతను ఎందుకు మార్చడండి? ఇక్కడ ఉంది కదా, అదొకటి పాయింట్. రెండోది, సరే ఆ పాయింట్కి కూడా మీరు వాదనకు వస్తే నేను కూడా దాన్ని ఆమోదించి నేనేమంటాను, ఎస్ మహేందర్కి లవ్ మ్యారేజ్ కాదు, మహేందర్కి ఒక పెద్ద ఇల్లు కట్టుకునే యోగం ఉంది. అది ఎలా కట్టాలి, ఏ డైరెక్షన్లో కట్టాలి అన్నది మేము చూపిస్తున్నాం కదా. ఎక్కడైనా ఇక్కడ జ్యోతిష్యం ఫలించింది. వీటన్నిటికన్నా అసలు బలమైన ఆన్సర్ ఖచ్చితంగా భగవంతుడు నీ దారిద్ర్యాన్ని విముక్తి చేస్తాడు అన్నది సత్యం. చాలామంది మంచి ఇల్లు కట్టుకుంటారు, ఓకే,
కట్టుకున్నప్పుడు ఒక పండితుడు చెప్తాడు, లేదా చెప్పడు, కట్టేస్తాడు బిజినెస్ మ్యాన్ పాపం. అదేమో చాలా కాస్ట్లీ ఇల్లు. ఓకే, మీరు వెళ్ళి ఇది కూల్చండి అది కూల్చండి అని చెప్పాలా, ఓకే, లేకపోతే ఉన్న దాంట్లో పూజలు చేస్తే సరిపోతుంది అంటారా, లేదంటే డైరెక్షనే మార్చాలా? చాలాసార్లు ఇల్లు కట్టుకుంటాడు, చాలా అందంగానే ఉంటుంది, అవును, కానీ డైరెక్షన్స్ వల్ల ఆయనకి ఏమైనా ప్రాబ్లం, అది నిజమేనా, ఉంటుందా అట్లా? లేదు ఆల్రెడీ కట్టేసిన ఇల్లు ఏ డైరెక్షన్స్ చేయకుండా ఏమైనా పూజలు హోమాలు చేయాలన్నా, డైరెక్షనే చేంజ్ చేయాలా ఖచ్చితంగా, లేదా పూజలు చేస్తే సరిపోతుందా? ఏం సూచిస్తారు మీరు? పగలు కొట్టడం, విరగొట్టడం లాంటివి చెప్తారా? వాస్తు శాస్త్రం అనేది ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. వాస్తు బలం పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. రెండోది ఫలానా కూల్చేయాలి, ఫలానాది తీసేయాలని ఎందుకు చెప్తారంటే, ఇంటికి వెళ్ళగానే అంటే రకరకాల వాళ్ళు ఉంటారు, నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను. ఇంటికి వెళ్ళగానే అతను హైలైట్ అవ్వాలంటే ఏదో ఒకటి చెప్పాలి, చెప్తే హైలైట్ అవుతాడని ఒకళ్ళు. ఇంకొకటి ఏంటంటే వాస్తు శాస్త్రం విరుద్ధంగా ఉంది ఇల్లు అని చెప్పి ఖచ్చితంగా ఇది తీసేయాలని చెప్పి ఒకళ్ళు, అంటే అటు సైడ్ ఉంటే ఇటు పెట్టాలని చెప్పి మళ్ళీ అటు పెట్టమని చెప్పేది ఒకళ్ళు. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా కట్టిన ఇంటిని సాధ్యమైనంత వరకు సింపుల్ రెమెడీస్తో మార్చే ప్రయత్నం చేయాలి. మెయిన్ వాస్తు ఏంటి, బేసిక్ అంటే మనకు చిన్న చిన్నవి పట్టించుకోవద్దు. ఇప్పుడు ఈ చూలు ఇక్కడ ఉండొద్దు, లేదంటే ఆ కుర్చీ అక్కడ ఉండొద్దు, అవి కాదు. మెయిన్ ఇక్కడ ఏంటంటే ఆగ్నేయం మనకు ఆహారం, ఆరోగ్యం, నైరుతి మన డబ్బు, ధనము లేదా స్టేటస్, లేదా వాయవ్యం మన చదువు, పిల్లలు, లేదా ఈశాన్యం పూజ, భక్తి. ఈ వీటిని మెయిన్గా ఆధారంగా తీసుకోవాలి మనం. అంతేగాని బాత్రూంలో కూర్చునే బేసిన్ ఈ డైరెక్షన్లో ఉండాలి, లేదంటే మీరు అన్నట్టు గేట్, అలా కొన్నిటిని మనం సాధ్యమైనంత వరకు సింపుల్ రెమెడీస్తో వదిలేయాలి. అది గురుగారు, ఇల్లు డైరెక్షన్ని బట్టి ఇంటి యజమానికి సమస్యలు తలెత్తుతాయి, ఇవన్నీ నిజమా? ఇక్కడ పాయింట్కి వస్తే ఇంటి డైరెక్షన్ని బట్టి పూర్తిగా అతను యోగము లేదంటే మైనస్లోకి వెళ్ళడం అనేది 100% ఉండదు. 100% ఉండదు. ఇక్కడ దాని యొక్క ప్రభావము 25% వర్తిస్తుంది. రెండోది ఏదైనా మైనస్ జరిగిందనుకోండి, నువ్వు ఉంగరం పెట్టుకోబట్టే నీకు మైనస్ జరిగిందని ఫస్ట్ ఒక రాయేస్తారు. ఎందుకంటే వాడికి బట్టతల లేదు, లేదంటే వాడు బాగున్నాడు, లేదంటే వాడికి డబ్బు ఉంది, లేదంటే వాడు చేసిన దగ్గర ఏమీ తప్పు చేయలేదు, కానీ మైనస్ జరగడానికి కారణం ఏదో ఒకటి చూపించాలి, లేదా మనకు మనం అనుకోవాలి. కాబట్టి ఇంటి వల్ల నీ కారు యాక్సిడెంట్ అయింది, ఎక్కడో హైవేలో పోతుంటావు, ప్రధానంగా ఆయన బిజినెస్ లాస్ అయింది అంటుంటారు, లేదంటే బాగుపడ్డారు. కాబట్టి ఇక్కడ ఇంటికి సంబంధించి ప్రశాంతత, నువ్వు చిరాగ్గా ఉంటావా, కోపంగా పని వాళ్ళతో చేపిస్తావా, అరుచుతూ నువ్వు వ్యాపారం చేపిస్తావా, ప్రశాంతంగా చేపిస్తావా అన్నదే ఉంటుంది. ఇంట్లో నీకు బేసిక్గా ఏముంటుంది, కంటి నిండా నిద్ర, ప్రశాంతంగా ఉండడం, ఇవి క్లియర్గా వాస్తుకి సంబంధించి హైలీ పూర్తిగా ఎఫెక్ట్ పడిపోయి నువ్వు కూడుకపోవడం అనేది ఉండదు, కన్ఫామ్ ఉండదు. బేసిక్ వాస్తు ఫాలో అవ్వాలి, అది మాత్రం ముఖ్యం. ఇంటికి ఎన్ని కిటికీలు ఉండాలి, ఎన్ని డోర్లు ఉండాలి, ఇవి కొన్ని బేసిక్ ఉన్నాయి, వాటిని ఫాలో అవ్వాలి తప్ప ప్రతి ఒక్కటి ఈ టీపా ఎక్కడ పెట్టాలి అవి మూర్ఖత్వం అంటారు దాన్ని. కానీ ఈ మధ్యకాలంలో నేను చూసింది ఏంటంటే, ఇల్లు కట్టిన తర్వాత సక్సెస్ అయితే ఇల్లు వల్లనే అయినట్టు, ఇల్లు కట్టిన తర్వాత బిజినెస్లో లాస్ అయితే చూసావా ఈ డోర్ ఇటుపక్క ఉంది కాబట్టి లాస్ అయినావు అన్నట్టు. అదే లేదు ఈయనకు అనారోగ్యం పాలయ్యాడంటే నీకు ఆ ఫలానా డోర్ అట్లుంది ఉంటుంది 100% ఇంటి వల్ల. నేను చెప్పా కదా 25% ఉంటుంది. కొంతమందికి ఆ దశ, ఇప్పుడు కొంతమందికి బ్యాడ్ టైము, ఇల్లు కట్టే టైము ఎట్ ఏ టైం వస్తాయి, ఇల్లు ఆటోమేటిక్గా అప్పులు చేసి కడతాడు. ఇక్కడ మీరు చూడండి, ఇది బాగా గమనించండి. ఈ బ్యాడ్ టైం రావాలంటే వీడు అప్పుల్లో కూడుకోపోవాలి. వీడు ఏం చేస్తాడు, అప్పు ఇచ్చేవాడు దొరికితే మనం ఎందుకు తీసుకుంటాడు. ఒక 70 లక్షలు అప్పు చేసి ఇల్లు కడతాడు. ఇల్లు కట్టిన తర్వాత ఎలా తీర్చాలి అనే ఆలోచన కొంత ఉంటుంది, కానీ తారుమారైతే ఎలా అన్న ఆలోచన ఎవరికీ ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే, ఈ ఎప్పుడో 2025లో రావాల్సిన బ్యాడ్ టైంకి పునాది ఎక్కడ పడుతుంది, 24లో పడుతుంది. భూమి పూజ చేస్తాడు, ఇల్లు కడతాడు, 70 లక్షలు అప్పు తెస్తాడు, కడతాడు, అయిపోతుందా? ఈ బ్యాడ్ టైము రావడము ఎగ్జాక్ట్గా ఇల్లు పూర్తి గృహప్రవేశమై లోపల పోవడం జరుగుతుంది. అది జరిగిన తర్వాత ఈ 70 లక్షలు సడన్గా ఇచ్చినవాడు, వాడేదో ఇబ్బంది అయ్యో ఏదో జరిగి ఇతను బ్యాడ్ టైం వల్ల నాకు కావాలి అని చెప్పి ఒక ఫోన్ చేస్తాడు. ఇతనికి అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న అప్పులు, రెగ్యులర్ ఖర్చులు, ఈ అప్పు తీర్చడం, ఇవన్నీ అయ్యేసరికి ఏమవుతుందంటే ఇంట్లోకి వచ్చాకే మనకు కలిసి రావట్లేదు అనేటటువంటి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతాం. దానికి టైం కూడా ప్రధాన. 75% మన జాతకంలో ఉంటే 25% ఇంటిది ఉంటుంది, కన్ఫామ్ ఉంటుంది, వాస్తు ప్రభావం ఉంటుంది. బట్ పూర్తిగా గుడ్డిగా వెళ్ళకూడదు.
బట్ టైం మాత్రం పూర్తిగా 75% మనిషి పైన ప్రభావం చూపిస్తుంది. మీరు క్వశ్చన్ చేయడం కూడా మీ జాతకంలో లగ్నంలో లగ్నాధిపతి వక్రించడమో, లగ్నము 2 పాపగ్రహాల మధ్యలో పడడమో ఉంటుంది. మీ జాతకమే చెప్తున్నాను నేను. అలా మీకు ప్రతిదీ ఫస్ట్ ఏం చేస్తారంటే ప్రాక్టికల్గా ప్రూవ్ అయితేనే మీరు నమ్ముతారు. ఆ జాతక ప్రభావమే మనిషి పైన ఎక్కువ ఉంటుంది. ఇంటి వాస్తు బలం కూడా 25% తీసుకోవాలి. లక్ష్మీకాంత్ శర్మ గారు, ఇందాక మీరు అన్నటువంటి విషయం ఏంటంటే కొందరికి డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్గా తెలిసి ఉండదు. చాలా మంది పండితులకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఎగ్జాక్ట్ టైం అండ్ డేట్ అన్నీ తెలిసినా కూడా జస్ట్ మినిట్లోనే రాశులు మారుతాయి, నక్షత్రాలు మారిపోతాయి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏ రకంగా చెప్తున్నారు ఇప్పుడు? ఎస్ మినిట్లో కాదు, ఒక 2-3 మినిట్స్ అక్కడ లగ్న సంధిలో పడినప్పుడు 2-3 మినిట్స్లో ఉన్నప్పుడు మారుతుంటుంది. దానికి ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే బాగా జ్యోతిష్యం మీద పట్టున్న వాళ్ళు ఏం కంగారు పడరు. ఎందుకంటే డిగ్రీల వైజు ఏ గ్రహమైనా 26 డిగ్రీలు దాటితే నెక్స్ట్ రాశికే దాని యొక్క పూర్తి ఫలితం ఇస్తుందన్నది ఉంది ఆల్రెడీ. మనం ఎందుకు కంగారు పడాలి? కన్యాలగ్నంలో పుట్టారు, కన్యాలగ్నం 28 డిగ్రీలు దాటింది, తులాలగ్నమే అతనిది, తులాలగ్నం యొక్క జాతక గ్రహస్థితే అతనికి అప్లై అవుతుంది, అదే చూసుకోవాలి. సరే, అసలు డేట్ ఆఫ్ బర్త్ రాయలేని వాళ్ళ పరిస్థితి, డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు అతని యొక్క నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి. లేదా నాడి, ఇప్పుడు హస్త సాముద్రికం ఉంటుంది. హస్త సాముద్రికలో కూడా మా గురుగారు మహానుభావులు ఆయన ఓన్లీ చేయి చూసే రాశి ఏంటో చెప్పేవాళ్ళు. అంత గొప్ప ఉపాసనా పరులు, అందులో అంత సిద్ధి పొందారు. అలా హస్త సాముద్రిక ద్వారా బేసిక్గా నువ్వు వచ్చిన క్వశ్చన్కి నీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా చెప్పొచ్చా? ముందు క్వశ్చన్ అడుగుతాం. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే అతను ఏమంటాడు, నా మీద మంత్రప్రయోగం జరిగింది, నేను అమావాస్య పౌర్ణములకు పిచ్చి చేస్తున్నానంటే దానికి ఏం చెప్పలేం. దానికి వీడు పిచ్చోడు మన దగ్గరకు వచ్చాడు, వీడి దగ్గర డబ్బు తీసుకోవాలంటే అది దుర్మార్గం, అలా చెప్పలేం. బట్ అతని బేసిక్ క్వశ్చన్ ఏంటి, నేను ఒక వ్యాపారం చేయడానికి కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, బట్ నాకు భయం అవుతుంది, నేను సక్సెస్ అవ్వగలుగుతానా లేదా, ఇగో ఇంతవరకు ఇక్కడ పని చేశాను, ఇప్పుడు నా ఓన్గా నేను పెట్టుకోవాలనుకుంటున్నాను అన్న క్వశ్చన్కి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ అతను వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఆ ప్రోడక్ట్ పైన, లేదంటే ఆ ఫీల్డ్లో అన్నది మనకు ఒక క్లారిటీ వస్తుంది. రెండోది, ఇప్పుడు ప్రస్తుతం అతని టైం ఎలా ఉందన్నది బేసిక్గా తెలుస్తుంది. అలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్పెషాలిటీ అన్నట్టు, కొందరు హస్తరేఖలు చూసి చెప్పడం, అవును, ఇంకొందరు డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్పడం ఒకటి, రాసులు లేకపోతే ఇంకోటి. మీరు ఏ రకంగా చెప్తారు? నేను అన్నీ తీసుకుంటాను. నేను హస్త సాముగ్రిక తీసుకుంటా, సంతానం గురించి ఎక్కువగా హస్తరేఖలు చూస్తాను, అండ్ నాడి ప్రతి జాతకంలో నాడి తీసుకుంటాను, అండ్ మెయిన్ ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాను. నేను నాకు ఎందుకంటే నాడి తీసుకోవడం అంటే ఈ వ్యక్తి భోగవంతుడా యోగవంతుడా ఎలా అర్థమవుతుంది? తెలుస్తుంది. ఇందులో కొన్ని చక్రాలు ఉంటాయి మనకు. అవును, లక్ష్మీ భంగ దోషాలు ఉంటాయి, లేదంటే కొన్ని చక్రాల ఆధారంతో ఇతను ప్రభుత్వ సొమ్ము తినే యోగం ఉందా అనేది తెలుస్తుంది. ప్రభుత్వ సొమ్ము తినటువంటి ఏంటి, గవర్నమెంట్ జాబ్ అన్నట్టు, అలా ఖచ్చితంగా తెలుస్తుంది. తర్వాత వ్యయ స్థానాన్ని బట్టి సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా తెలుస్తుంది. అలా మనము జాతకాన్ని అన్వయించుకొని ఇటు హస్త సాముగ్రిక ఇలా మనకు క్లారిటీ వచ్చేంతవరకు అన్నీ వెతుకుతాను. క్లారిటీ వస్తే ఖచ్చితంగా మెయిన్ జాతకంలోకి వెళ్ళిపోయి మనం ప్రిడిక్షన్ చేయొచ్చు. సో అత్యధికంగా ఏది ప్రామాణికంగా తీసుకో? 100% జన్మ కుండలియే. 100% మీకు 100% యాక్యురేట్గా ఫలితాన్ని చెప్పగలుగుతున్నామంటే అది జన్మ కుండలి ద్వారా, అంటే గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా తీసుకొని. మళ్ళీ ఇక్కడ ఏంటండి, మేము ఈ పామిస్ట్రీ అంటే ఏంటి, వాట్ ఈస్ పామిస్ట్రీ? ఇక్కడ కూడా చంద్రరేఖతో ధనరేఖ స్టార్ట్ అయిందా అంటే వీడికి ఖర్చుతో కూడుకున్న ఆదాయం ఉంటుంది. బుధరేఖతో ధనరేఖ స్టార్ట్ అయిందా అంటే బుధస్థానం నుంచి ధనరేఖ స్టార్ట్ అయితే వీడు పిసినారి వాడు. లేదంటే శుక్రరేఖతో ధనరేఖ స్టార్ట్ అయిందా, వీడికి సినీ రంగంలో విపరీతంగా కలిసి వస్తుంది, లేదంటే తండ్రి సంబంధితమైన ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఇక్కడ కూడా గ్రహాలు ఎక్కడ చూడండి, మళ్ళీ మీరు లాస్ట్కి అక్కడికి రావాల్సిందే. లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా? మళ్ళీ చూసారు ఎక్కువ రైట్ హ్యాండ్ చూస్తారు. కొన్ని భార్య ఆరోగ్యము, పిల్లల ఉన్నత స్థితి, గృహము లెఫ్ట్ హ్యాండ్ చూస్తారు. సరదాగా మీది చెప్పాలంటే చెప్పొచ్చా? నాదా మీ అంటే నా జాతకం నేను చెప్పుకోవాలా? నా జాతకం నేను చెప్పుకుంటే బాగోదు. కాకపోతే ఏం చెప్తున్నాయని చంద్రరేఖ ఏమండి, నమ్మించడానికి అంటే లైక్ ఇది నిజము అని ప్రూవ్ చేయడానికి నేను ఏదైనా మీకు అక్కడ నాదైతే నాకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, మీరు జూమ్ చేసినట్టయితే ఫస్ట్ ఇక్కడ ఈ
చంద్రరేఖ నుంచి ధనరేఖ ఉంది నా జాతకంలో. ఓ ఓకేనా? అంటే ఎక్కువగా నా చేతిలో డబ్బు నిలబడదు, ఖర్చు అవుతూనే ఉంటుంది. అది చంద్రుడు బాగుంటే, ఇక్కడ మళ్ళీ ఈ పాయింట్ చాలా ముఖ్యం. చంద్రుడు బాగుంటే దాన ధర్మాలో, పూజలో, పునస్కారాలో, మంచికి సంబంధించి, లేదంటే ఎవడో కుటుంబంలో ఆదుకోవడమో, ఎవరినో సెటిల్ చేయడమో. అదే చంద్రుడు నీచలో ఉంటే మళ్ళీ దురలవాట్లకో, ఇంకోదానికో అలా మనం తీసుకోవాలి. మళ్ళీ నా జాతకంలో చంద్రుడు ఎలా ఉన్నాడు అని అడగండి, చెప్తున్నాను. తర్వాత ఇంకా మిగతా విషయాల్లోకి వెళ్తే, ఇక్కడ శని రేఖతో ఎండ్ అయింది. అంటే ఈ ఉన్నటువంటి ఆదాయం స్థిరంగా ఉంటుంది లైఫ్ లాంగ్. ఎందుకంటే శని ఎప్పుడైనా కూడా విపరీతంగా ఆయన ఇవ్వకపోయినా ఇచ్చింది 100% ఉంచుతాడు. ఓకే. అట్లా మళ్ళీ ఇక్కడ రవి రేఖతో లింక్ అయి ఉంది. అలాగే గురు రేఖ వరకు ఇక్కడ మనకు కీర్తి ప్రఖ్యాతల రేఖ ఉంది. అంటే గురు దశలో కీర్తి ప్రఖ్యాతలు వస్తాయి. ఇలా మనం జాతకాన్ని అన్వయి. ప్రధానంగా అందరికీ కామన్ ఈ 3 రేఖలు కనపడతా ఉంటాయి కదా గురువు. ఎస్, అవును. గురించి చెప్పండి. ఇది ఆత్మరేఖ. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ కొన్ని ఇక్కడ చూడండి, మనశ్శాంతి అనేది కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఈ రేఖ చూసినట్లయితే మొత్తం ఇలా మొత్తం కత్తెరలలాగా ఉన్నాయి. అంటే లైఫ్లో ఎక్కడో ఒక దగ్గర నిందలో, అబ్స్ట్రగుల్స్ అవుతూనే ఉంటాడు. అలా మనం తీసుకోవాలి. ఈ మూడింటిని ఏమంటారు ఇప్పుడు మీరు తీసుకోండి. మీరు బేసిక్గా మేము ఇక్కడ దాని ప్రకారం చూసుకుంటే లెఫ్ట్ కాదు, రైట్ తీసుకుంటే మీకు నిందలు అనేది ఉంటాయి. ఓవరాల్గా డబ్బు పరంగా 32 సంవత్సరాల నుంచి మీకు డబ్బు అనేది చేతిలో రావడం జరుగుతుంది. ఓవరాల్ ధనరేఖ ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడు మీకు ధనరేఖ చూసుకోండి, కరెక్ట్గా 32 ఏళ్ళ నుంచి అప్ టు 69 వరకు బాగుంది. అక్కడ మీరు ఇదంతా వద్దండి, నిజాయితీగా ఒప్పుకోండి. 32 తర్వాత ఎలా ఉంది సార్ మీ లైఫ్? బాగుంది. వాస్తవమే కదా. చాలు, ఇక్కడ పామిస్ట్రీ గొప్పదనడానికి. ఓకే. ఏం చూసి చెప్పానండి, ఫ్యూ మినిట్స్ చూశాను అంతే. మీకు కుండలి లేదు, మీ ఎవరైనా ఇందాక ఒక ఆయన అడిగితే అసలు మా సార్ జాతకాలే నమ్మరు అన్నారు ఆయన. బట్ మీరు 32, మీరు ఏదో నన్నేమి యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. 32 తర్వాత లైఫ్ మార్పు ఉంది.